శివాయ గురవే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతకము ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాము. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్ర 4 పాదములు, పునర్వసు నక్షత్ర 3 పాదాలు కలిపితే మిథున రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము అదృష్టం ఎలా వరిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాము. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ సంవత్సరము వీరి ఆదాయం 8 కంటే ఖర్చులు 11, కొంచెం ఎక్కువగా ఉండే అవకాశము ఉంది. అంటే చేతికి డబ్బు అందినప్పటికీ ఏదో ఒక అవసరం కోసము ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత వల్ల రావలసిన బాకీలు వసూలై ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఈ సంవత్సరము మీరు ముఖ్యంగా గమనించాల్సింది రాజపూజ్యము 1, అవమానము 7. దీని అర్థం ఏమిటి అనంటే మీరు చేసే మంచి పనులకు గుర్తింపు తక్కువగా ఉండవచ్చు, కానీ చిన్న పొరపాట్లు చేసినా విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును. ఇక ఆఫీసులో కానీ బంధువుల దగ్గర కానీ అనవసరంగా ఎవరినీ కూడా విమర్శించకండి. మౌనము అర్ధాంగీకారం అన్నట్లుగా కొన్ని చోట్ల గొడవలకు దూరంగా ఉండటమే ఈ రాశివారికి శ్రీరామ రక్ష. ఇక ఈ రాశివారి గ్రహ సంచారం చూస్తే గత కొన్నేళ్లుగా పడుతున్నటువంటి కష్టాలకు ఈ సంవత్సరం ముగింపు పడనుంది. గురుగ్రహము జూన్ నుండి ధనస్థానంలోకి రావడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. శని రాహుకేతులు అనుకూల స్థానాల్లో ఉండడం వల్ల వీరి ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. పాత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ రాశివారికి ఎవరికి ఎలా ఉంటుంది? నిరుద్యోగులకు మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయము. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలై లాభాలను తెచ్చిపెడతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి మహిళలకు చూసుకున్నట్లయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలతో కాలం అనేది గడుస్తుంది. ఇక రైతులు, రాజకీయ నాయకులకు మధ్యస్థంగా ఉంటుంది. మీడియా మరియు సినీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరము గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు పాటించాల్సినటువంటి పరిహారాలు: ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము చదువుకోండి. బుధవారం పూట వినాయకుడిని దర్శించుకొని పూజించండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థికంగా, కెరియర్ పరంగా తిరుగులేదు. అయితే మాట తీరు విషయంలో మాత్రము కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ సంవత్సరము మీరు అద్భుతమైన విజయాలను అందుకుంటారు.